దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ దినమంతట్లో దేవుని ఆశీర్వాదం మనకు తోడై ఉన్నట్లు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య విభాగంలోనికి వెళదాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ దిన ఆశీర్వాదముల కొరకై నాయన మీ పాదాల దగ్గరకు వచ్చాం. మీ దీవెనలతో ఈ దినము దీవించబడడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు పేరిట అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటూ బలపడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నారు. అయితే ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకోగలుగుతూ ఉన్నారు? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఒక్కసారి ఎవరికి వారుగా ప్రశ్న వేసుకోండి. అంటే ప్రార్థన అంటే ఏదో ముఖస్తుతిగా రెండు మాటలు చెప్పి ఆమెను అనడం కాదు. ప్రార్థన అనేది నీ ప్రతి పరిస్థితిని దేవునితో చెప్పుకోగలగడం. ప్రార్థన అనేది నీ జీవితంలో ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిని దేవునితో చెప్పుకోవడాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి సహాయం వచ్చి నీ పరిస్థితి మారడం, అది చాలా అద్భుతమైనటువంటి జీవితం. ప్రియమిత్రులారా, ప్రార్థన చేస్తారు చాలామంది, అంటే ముఖస్తుతిగా చేస్తారు. ఏడుపు రాకపోయినా ఏడుపు వచ్చినట్లు ప్రార్థన చేస్తారు. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కానీ ఎంతమంది విశ్వాసులు పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతమంది విశ్వాసులు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు? అంటే ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నాను అంటే మనకి ఏదైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర మనం ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వనని అన్నప్పుడు దానిని సాధించుకోవడానికి ఎలాంటి పట్టుదల కలిగి ఉంటాం అంటే, తల్లిదండ్రులు ఏదైనా తినమన్నా తినం, స్కూల్కి వెళ్ళమన్నా వెళ్ళాం, బుజ్జగించిన వినం. అది ఎప్పుడైతే తల్లిదండ్రులు మనకు కొనివ్వడమో అందించడమో జరుగుతుందో అప్పుడు ఆ అలక నుండి, ఆ పట్టుదల నుండి వేరవుతాం తప్ప ఆ పట్టుదలనప్పుడు దాకా కూడా విడిచిపెట్టాం. మరి నీ పరిస్థితిని బట్టి దేవుని దగ్గర ఎలాంటి విధానంలో నీవు ప్రార్థన చేయగలుగుతా ఉన్నావు? పట్టుదలతో ప్రార్థన చేస్తా ఉన్నావా? పట్టుదల కలిగి ఉన్నావా? లేదా ముఖస్తుతిగా రోజుకి 2 సార్లు 3 సార్లు ప్రార్థన చెయ్యాలి కదా, అలా చేస్తూ ఉన్నావా? ఎలాంటి ప్రార్థన నువ్వు చేస్తా ఉన్నావు? ప్రియమైన బిడ్డలారా, నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాల్లో ఇక్కడ మోషే యొక్క పరిస్థితిని మనము గమనించగలిగితే, ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ పట్టుదలగా ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోషే ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు ఇశ్రాయేలీయులదే విజయం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ చేతులు బరువెక్కి కిందకు దింపి ప్రార్థన చేస్తూ ఉన్నాడో అమాలేకీయులు విజయం పొందుకుంటా ఉన్నారు. ప్రియజనులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ చేతులెత్తే విధానాన్ని మనం పట్టుదలగా గమనించగలిగితే, అంటే ప్రార్థన చేసేటప్పుడు భారముతో ప్రార్థన చేయాలంటారు. భారముతో ప్రార్థన చేయాలి, అదే పట్టుదల అంటే. ఎలాగైనా ఇశ్రాయేలీయులు విజయం పొందాలనేటువంటి ఆకాంక్షతో మోషే చేసినటువంటి ప్రార్థన పట్టుదల గల ప్రార్థన. ఈ రోజున ఎంతసేపు ప్రార్థన చేస్తా ఉన్నావు? అసలు నీ ప్రార్థనలో పట్టుదల ఉందా? పనికిరాని వాటన్నింటికి పట్టుదల పడతాం. ప్రజలారా, ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి బద్ధకము, అలసత్వము, నీరసము, అనాసక్తి, ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అవి సాతానుడు నీకు వేస్తున్నటువంటి ఎర్రలు, దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేయడానికి. అలా ఎప్పుడైతే నీవు గ్రహించి వాటి నుండి వైదొలగి పట్టుదల కలిగి ప్రార్థన చేయగలుగుతావో, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వినడానికి అవకాశం ఉంటుంది.
ప్రియమిత్రులారా, ఆ మోషే చేతులు నొప్పొస్తున్నప్పుడు, చేతులు భారము కలిగినప్పుడు కిందకు దించుతున్నటువంటి సందర్భములో ఇజ్రాయేలీలు ఓడిపోవడాన్ని గమనించినటువంటి మరి అతని మోషే సహోదరుడు అహరోను మరియు హూరు ఏం చేశారు అంటే, ఆ చేతులు క్రిందకు వాలిపోకుండా కర్రలతో ఆ చేతులు పైకే ఉండేటట్లు వాళ్ళు సహకారం అందించారు. ప్రియమిత్రులారా, ఈ రోజున చాలా మంది మనం ఏమంటామంటే సర్వసాధారణంగా నా కోసం ప్రార్థన చేయండి. కనబడిన వాళ్ళకల్లందరికల్లా చెబుతారు, నీకోసం నువ్వు చేయాలి మొదటిగా ప్రార్థన. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మొదట నువ్వే చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. ఇతరులు కూడా చేస్తారు, ఇతరులు చేసినప్పుడు కూడా జరుగుతాయి మేలులు, కాదనట్లేదు. కానీ నీవు ఆ పట్టుదల కలిగి ఉన్నావనేటువంటి విశ్వాసాన్ని దేవుని దగ్గర ఎప్పుడైతే వ్యక్తపరుస్తావో, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. ప్రియమిత్రులారా, వాళ్ళిద్దరూ మోషే చేతులకు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ చేతులు క్రిందకు రాలేదు. వారి పట్టుదల ఏంటిది అంటే, మోషే చేతులు పైకే ఉండాలి, ఇజ్రాయేలీలు విజయమే పొందుకోవాలి. దేవుడు కూడా మనకిస్తున్నటువంటి గొప్ప విజయం ప్రార్థన ద్వారా. ప్రియమిత్రులారా, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యపరచబడతాయి. ఇవన్నీ తెలిసిన నీవు ఎందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు? ఆ ప్రార్థనలో ఎందుకు పట్టుదల ఉండట్లేదు? అనవసరమైన వాటికి ఎందుకు పట్టుదల కలిగి ఉంటూ ఉన్నావు? నన్ను ఒక మాట అన్నారు, నాకు నష్టం కలిగించారు, నేను వారితో మాట్లాడను. పట్టుదల కలిగి ఉంటున్నావు, మంచిదే, రైట్. మరి ప్రార్థనలో ఎందుకు ఉండట్లేదు నీ పట్టుదల? ప్రార్థనలో ఎందుకు ఉండట్లేదు? ఈ రోజున అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకపోతున్నావంటే కారణం నీలో ఆ పట్టుదల కలిగిన ప్రార్థన లేకపోవడమేనేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభా నాకు ఇవ్వు అని అడుగునంత తేలిక కాదు పట్టుదల కలిగి ఉండడం. ఇచ్చేంత వరకు ఆ పట్టుదల కలిగి ఉండడమే దేవుడు కోరుకునేటువంటి మన లక్షణం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది అదే దేవుడు మనల్ని ఆశించేది. అబ్రహాము ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. యాకోబు యబ్బోకు రేవు దగ్గర, ప్రభువా ఈ రాత్రి నన్ను నీవు దీవిస్తేనే తప్ప నేను నిన్ను పోనీయను. ఎంత గొప్ప పట్టుదల కలిగినటువంటి వారు. రోజున ప్రియమిత్రులారా, పట్టుదల పనికిరాని విషయాల్లో పట్టుదల పడుతున్నాము, కానీ పనికొచ్చేటువంటి ప్రార్థన విషయములో పట్టుదల ఉండట్లేదు మనుషులకు. కాబట్టి జాగ్రత్త. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వర్తమానం, ఓ ప్రియ సహోదరుడో ప్రియ సహోదరి, పట్టుదల కలిగి దేవుని నామములో నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి దీవెనలు ఈ దినము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు నాయనా. ఈ దిన ఆశీర్వాదముల కొరకై మీ పాదాల దగ్గరకు వచ్చాం. ఎన్నో అనవసరమైన విషయాలలో మేము పట్టుదలను చూపిస్తున్నామేమో. అవసరమైనది ప్రభువా మీతో ఉండడం, మీ నామములో ప్రార్థించడం, మాకు కావాలి అనుకున్నది ప్రార్థనలో పదే పదే అడిగి పొందుకోవడం, అదే పట్టుదల. ఆ పట్టుదలను మేము విడిచిపెట్టకుండా ప్రభువా మాకు కావలసిన ప్రతి దీవెన మీ దగ్గర నుంచి ఆ పట్టుదల కలిగిన ప్రార్థనలో మేము పొందుకోవడానికి సహాయమును దయచేయగలని, ఈరోజు మేము చేసే పనులన్నింటిలో మీ ఆత్మ నడిపింపు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని దీవెనలు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోష సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనందరికీ తోడై ఉంచి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రత్యేకంగా ఈ వీడియో మీ వరకు వస్తుందని మాకు తెలియజేయడానికి ఒక చిన్న కామెంట్ రూపంలో ఆమెన్ కానీ హల్లెలూయా కానీ ఒక చిన్న కామెంట్ రూపంలో మీ యొక్క
మీ వరకు చేరిందనేటువంటి ఒక న్యూస్ను మాకు చేరవేయాలని కోరుతూ ఉన్నాం. చూసి ఆత్మీయంగా బలపడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. దేవుడు ఈ పరిచర్యలో మనలందరినీ ఆశీర్వదించి ఫలభరితులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.